హలో ఫ్రెండ్స్, నేను తోటకూర మరియు తెల్ల గల్జేరు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ పెట్టి చాలా రోజులు కాదు, కేవలం 10-15 రోజులు మాత్రమే అవుతుంది. ఎండ బాగా దంచి కొడుతుంది. సాయంత్రం హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మనకు ఇప్పుడు లంచ్లోకి పప్పులో వేస్తే బాగుంటుందని ఇంత ఎండలో హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా, ఇది తెల్లగల్జేరు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి చూసారా. ఇంత చిన్న బకెట్లో, ఇంత చిన్న బకెట్, ఇది పెయింట్ బకెట్ చిన్నది. ఇలాగా ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి. ఆ ఫ్లవర్స్ రాకంటే ముందు తీసినా బాగుంటుంది, కాకపోతే ఫ్లవర్స్ వస్తే కాస్త ఉంచుతుంది కదా. చూడండి ఎంత చక్కగా వెళ్తుందో. కందిపప్పులో వేసుకుంటే బాగుంటుంది. తోటకూర కంటే ఈజీగా పెరుగుద్ది ఇది. నేల మీద అయితే పీకి యాస్ట్ వస్తుంది. కుండీలో కాస్త కంట్రోల్లో ఉంటుంది. దీని విత్తనాలు ఒక్కసారి మన ఇంట్లో చెట్టు ఉందనుకో, లైఫ్ అంతా పోనే పోదు. తోటకూర మార్కెట్లో కొన్న తోటకూర చుంచి ఇలాగా కట్టెలు పెట్టినప్పుడు దానికి వచ్చింది. ఇది కొంచెం ఉంది, కానీ ఇదేదో కాస్త పురుగు పట్టినట్టుంది, ఎందుకో తెలియదు. ఒక 4-5 కుండీల్లో వచ్చే తోటకూర మనకి పప్పులో వేసుకోవడానికి అవుతుంది. ఒక టమాటో, ఒక ఉల్లిగడ్డ వేసి చేసుకుంటే సైడ్ డిష్ లాగా ఒక్కరికి కానీ ఇద్దరు కానీ సరిపోతుంది. చూస్తున్నారా, జరిగింది. ఇది ఈరోజు తోటకూర హార్వెస్ట్. తోటకూరను మన తెల్ల గల్జేరు. బాయ్ ఫ్రెండ్స్.